మీరేమో అది బీఆర్ఎస్ గెలుస్తా అంటారు. అసలు బీఆర్ఎస్ క్యాడర్నే లేకుండా చేస్తాను నవీన్ యాదవ్ అంటారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, ఎన్నో ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మేము ఉద్యమకారులు. నేను ఇలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూసాము. ఎవ్వరికి భయపడే కార్యకర్తలు కాదు. దమ్ముంటే ఎక్కడికంటే అక్కడికి వస్తాం, పోరాటం చేస్తాం, గూండాలను రౌడీలను ఎదుర్కొంటాం. కేసీఆర్ పాలన అన్ని వర్గాలని, అన్ని ప్రజలని సంతోషంగా చూసిండు, అందరినీ సమానంగా చూసిండు. గూండాయిజం, రౌడీయిజం అనేది లేకుండా చేసిండు కేసీఆర్. ఇప్పుడు అలాంటి పాలన ఏ పబ్లిక్ కూడా కోరుకోడు. కాబట్టి 200% బీఆర్ఎస్ గెలుస్తుంది. అసలు ఎందుకు ఇంత ప్రాధాన్యత సంచరించుకుంది ఈ జూబ్లీహిల్స్కి? ఒక కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్ ఇది. దీన్ని మెయిన్ ఎలక్షన్ లాగా ఏమంటారు చిత్రీకరిస్తా ఉన్నారు, కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు. ఎందుకు ఇంత ఆ టాపిక్? ఈ జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఓడిపోతాడు కాబట్టి ఆయన సీఎం సీట్కే ఎసరుంది. ఆయన పక్క మంత్రులందరూ తోటి సీఎం సీట్కు ముడిపడిందా? తప్పకుండా 200% బీఆర్ఎస్ గెలుస్తుంది. ఒక 2-3 నెలల్లో రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోతాడు. ఇది ఖాయం, రాసి పెట్టుకోండి.